కే సముద్రం టీజీ మోడల్ స్కూల్ కల్వల మాక్ ఎన్నికలు నిర్వహించారు. రాజ్యాంగబద్ధంగా ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు ఎన్నికలపైన అవగాహనను కల్పించడంతో పాటు ఓటు హక్కు విలువను కూడా తెలియజేశారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు మాక్ ఎన్నికలు నిర్వహించడం ద్వారా విద్యార్థులకు అన్ని విషయాలపైన అవగాహన కలుగుతుందనే అభిప్రాయంతోనే ఈ ఎన్నికలను నిర్వహించినట్లు ప్రిన్సిపల్ నవీన్ తెలియజేశారు. ఎన్నికల ప్రక్రియలో కే సముద్రం మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి దగ్గరుండి పరిశీలించి విద్యార్థులకు ఓటు విలువ అనేక విషయాలను తెలియజేశారు. మోడల్ స్కూల్లో ఉన్న 310 మంది విద్యార్థులు ఓటును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో హెడ్ బాయ్ గా వినయ్ విజయం సాధించారు. హెడ్ విద్యార్థి నాయకురాలుగా ఉషశ్రీ విజయాన్ని సాధించారు. విజయం సాధించిన విద్యార్థులకు ఉపాధ్యాయులు విద్యార్థులు కంగ్రాచులేషన్స్ తెలియజేశారు. డాక్టర్ డ్రెస్ వేసేసుకొని అందరూ విధి విధానాలు అందరూ కూడా ఇవాళ పని వాళ్ళు చేసి ఎలక్షన్ కూడా మంచిగా కండక్ట్ చేసినాక ఎలక్షన్ గెలుపు అనేది దానిలో ఒకటి ఓటమి ఉంటుంది, గెలుపు ఉంటుంది. ఓటమి అయినంత మాత్రాన మనం బాధపడిన అవసరం లేదు. ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచి కూడా స్కూళ్ళలో చదువుతున్నప్పుడు కూడా అప్పుడు మాకు సార్ ప్రిన్సిపల్ గారు చెప్పిన హోరాహోరీగా ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు తక్కువ ఎలక్షన్లు కొన్ని రోజులు గవర్నమెంటే బ్యాన్ చేసింది, ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ చేసింది. కానీ అవి దృష్టిలో పెట్టుకొని మీరు ఓడిపోయినాం గెలిచినామని ఒకళ్ళు బాధపడడు, ఒకళ్ళు గల్ల ఎగరేసుడు అనేది అది బంద్ చేసుకోవాలి. స్కూల్లో మోడల్ స్కూల్లో ఏం జరుగుతుంది, మోడల్ స్కూల్ డెవలప్మెంట్ ఏంటిది, పిల్లలను ఏ పద్ధతిలో చదువుకోవాలి, చదివియాలి, ఏమన్నా వాళ్ళకి లోటుపాట్లు ఉన్నాయా అనే దాని మీద ఈ లీడర్స్కు అవగాహన ఉండాలి దయచేసి. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా గ్రామ సర్పంచులు కానీ మార్కెట్ చైర్మన్లు కానీ వివిధ రూపంలో ఉన్న కొంతమంది నాయకులు ఉంటారు. వారు కూడా ఏం చేస్తారంటే కొంతమంది కొన్ని విధాల పై మెట్లు ఎక్కినాక మళ్ళా మెట్టు ఎక్కే పరిస్థితి ఉండదు, మళ్ళీ మెట్లు దిగే పరిస్థితి ఉండదు. వాళ్ళు అక్కడనే కూలిపోతారు. ఎందుకంటే వాళ్ళు చేసే మంచి చెడు దానిలో ఉంటుంది. మీరు కూడా స్కూలుకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా మీకు అందుబాటులో క్లాస్ టీచర్స్ ఉంటారు, ప్రిన్సిపాల్ ఉంటారు. వారికి ఏ విధంగా లోటుపాట్లు ఉన్నాయి మీ దగ్గర, ఏ విధంగా కొన్ని మంచి జరుగుతాయి, కొన్ని చెడు జరుగుతాయి, వాటిని ఏలెత్తి చూపెట్టుకుంటా మీకు కావలసిన సదుపాయాలను ముందుకు తీసుకుపోయేటట్టు ఒక గాడిలో పోయేటట్టు చూడాలి. మీరు పై చదువుకోవాలి. ఇప్పుడు ఈ సంవత్సరం మేము మన స్కూల్లో కాలేజీలో 2-3 3 నలుగురికి వచ్చినాయి. వచ్చేసారి ఇంకా చాలా సీట్లు సంపాదించుకోవాలి. చాలా సీట్లు సంపాదించాలంటే మీరు కష్టపడాలి. మీకు అన్ని విధాల అన్నదండగా మీ సార్లు ఉన్నారు, మీ ప్రిన్సిపాల్ ఉన్నారు. వారికి కూడా మేము చేదోడు వాదోడుగా ప్రతి విషయంలో కానీ అందుబాటులో ఉంటాం. ఏ విధంగా ఏమైనా కూడా ఈ స్కూల్ అనేది మా స్కూలు, మా గ్రామానికి సంబంధించింది. మీరు ఎక్కడ ఏ పేరు తెచ్చినా కూడా మాకే వస్తుంది. మేము కూడా గర్వంగా చెప్పుకుంటాం మా స్కూల్లో ఈ అమ్మాయి ఫస్ట్ వచ్చింది, ఈ అబ్బాయి ఫస్ట్ వచ్చిందని. నాకు కావాల్సింది ప్రత్యేకంగా నాకున్న స్వార్థం కూడా ఏంటిదంటే మీరు పై చదువులోకి పోయి పేరు చెప్పుకుంటే నాకు కూడా మంచి పేరు వస్తుంది అనేది నా స్వార్థం. అది మొదటి నుంచి కూడా నేను ప్రతి స్కూల్లో కానీ ఇప్పటిదంతా కూడా మేము నిన్న మా హై స్కూల్లో కూడా చిన్న ప్రోగ్రామ్ చేసిండు. ఎందుకంటే ప్రతి దానిలో కూడా స్కూల్ అంటే నాకు అవసరం. మొదటి నుంచి కూడా నేను అందుబాటులో ఉంటా. దేనికి కూడా వెనకాలైనా ఇప్పటికి చెప్తున్నా, ఇద్దరు చెప్పినా, ఈ దేనికైనా కూడా ఒక్కోసారి కూడా మనిషి పుట్టినప్పుడు కొన్ని లోటుపాట్లు జరుగుతాయి. వాటిని కూడా మనం సరి చేసుకోవచ్చు. దేనికైనా సరి చేసుకుంటే ఛాన్స్ ఉంటుంది. సరి చేసుకొని ముందుకు పోవాలి మనం.